నువ్వు 1,00,000 సార్లు చెప్పినా అది నీ భార్య కాదు, నా కోడలు కాదు, కానివ్వను. ఇన్నాళ్ళు ఆ కళ్యాణి పేరెత్తితేనే అంతెత్తు లేచేవాడివి. కళ్యాణి రూపం కూడా ఇంట్లో ఎవరికంటా పడకూడదని, అది నానమ్మని బాధిస్తుందని ఆ ఫోటోలన్నీ తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పడేసావే. అలాంటి కళ్యాణి కూతురు ఇప్పుడు ఈ క్షణం నీకు మంచిదైపోయిందే. అందరూ ఒకలా ఉండరు. మా తాతగారులా మీరున్నారా? తోడపుట్టిన తమ్ముడేగా మీరు. సూర్య, సామాన్యని నేను, అది కాదు అని చెప్తున్నా. ఏంటి నీ లెక్చర్? హోల్డ్ యువర్ టంగ్. చంపేస్తాను. సూర్య, దీని ముందు నా కూతుర్ని ఇన్సల్ట్ చేస్తే ఊరుకోను. అందుకే మా మధ్యలోకి రావద్దని చెప్పండి. మా మధ్యలోకి వస్తే సహించను. మీ సంబంధం కలుపుకోవాలని మేము అమెరికా నుంచి పని కట్టుకొనొచ్చాం. మీరెక్కడి నుంచి వస్తే నాకేంటి? నేను తనని ఇష్టపడుతున్నాను. సూర్య, నీ కాబోయే భార్య అది కాదు. నీ కాబోయే భార్యని నేను, సామాన్యని నేను, ఈ ఇంటి కాబోయే కోడల్ని కూడా నేనే. శ్యాముకి తప్ప నా మనసులో ఎవరికి స్థానం లేదు. జయంతి గారు, వాట్ ఇస్ దిస్? అమెరికా నుంచి మమ్మల్ని ఇండియాకి పిలిపించింది ఎందుకు? ఇలా అందరి ముందు ఇన్సల్ట్ చేయడానికా? అయ్యో, వజ్రపాటి వాళ్ళ ఇంటితో వియ్యం అందుకోబోతున్నానని అమెరికాలో మా ఫ్రెండ్స్ తోటి, కొలీగ్స్ తోటి, రిలేటివ్స్ తోటి, అందరితోటి గొప్పలు చెప్పి మా బేబీని అమెరికా నుంచి ఇండియాకి తీసుకొచ్చాను. అది కాదు. ఇక్కడ చూస్తే మీ కొడుకు సూర్య దీని చేయి పట్టుకొని వదలడం లేదు. మా మొహం మీద కొట్టినట్టు శామ్ తప్ప నా లైఫ్ పార్ట్నర్ ఎవరు కాలేరని తెగేసి మరీ చెప్తున్నాడు. ఇప్పుడు సూర్యతోటి మా బేబీ పెళ్లి జరగకుండా, ఈ వజ్రపాటి కుటుంబంతో వియ్యం అందుకోకుండా మేము అమెరికా వెళ్తే అక్కడ మమ్మల్ని అందరినీ ఎంత చీప్గా చూస్తారో మీకు తెలుసా? అంత దూరం వెళ్ళి చేతులూపుకుంటూ వచ్చారా అని అందరూ మమ్మల్ని నానా మాటలంటారు. వాళ్ళడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక అవమాన భారంతోటి మేము వాళ్ల ముందు తల దించుకోవాల్సి వస్తుంది. అలాంటి సిచ్యుయేషనే వస్తే మాత్రం నేను దీన్ని వదలను మామ్. ఆల్రెడీ ఒకసారి నన్ను రెస్టారెంట్లో అందరి ముందు అవమానించింది. మళ్ళీ ఇక్కడ అవమానించాలని చూస్తుంది. దీన్ని చంపనైనా చంపుతాను, కానీ సూర్యకి మాత్రం వైఫ్ ని కానివ్వను. జయంతి గారు, మీరే చెప్పండి, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? ఉండమంటారా, వెళ్ళమంటారా? అయ్యో, మీరెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు రత్నమాల గారు. మా సూర్యకి మీ సామాన్యకి నిశ్చితార్థం జరుగుతుంది. అదే కాదు, ఆ తర్వాత పెళ్లి కూడా జరుగుతుంది. ఆ మాట మీరు చెప్పడం కాదు, సూర్య చెప్పాలి. ఎస్ ఆంటీ, సూర్య షుడ్ సే. సూర్య, వాళ్ళేమంటున్నారో వింటున్నావు కదా? చెప్పరా, సామాన్యని పెళ్లి చేసుకుంటానని చెప్పు. నా ప్రాణం పైన నేను అలా చెప్పలేనమ్మా. సూర్య, అమ్మని చెప్తున్నా. నా మనసు అలా చెప్పలేదమ్మా. సూర్య, ఈజ్ ఇట్ యువర్ ఫైనల్ డెసిషన్? కమ్ ఆన్, స్పీక్ సూర్య. అదే కదా చెప్తున్నాను. ఇట్స్ ఫైనల్. దెన్ ఇట్స్ ఓకే. బేబీ, కమ్ ఆన్, లెట్స్ మూవ్ ఫ్రమ్ హియర్. మామ్, సూర్య. బేబీ, మూవ్. కమ్ ఆన్. రత్నమాల గారు, అమ్మ సామాన్య, 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 అమెరికా కొళ్ళ, ఆగు, ఆగు.
లెట్స్ గో మామ్ కమ్ కమ్ ప్లీజ్ వెయిట్ మామ్. మామ్ ప్లీజ్ స్టాప్ ఇట్ మామ్. విల్ వెయిట్ ఫర్ లిటిల్ వైల్. నో వే. మామ్ ప్లీజ్. ఎంత ఇన్సల్ట్ జరిగాక ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు. కమ్. ప్లీజ్ లిసన్ టు మీ మామ్. ఐ వాంట్ సూర్య. నో బేబీ, ఇలాంటి సూర్యలు ప్రపంచంలో బోల్డ్ అంత మంది ఉంటారు. కమ్ లెట్స్ గో. మామ్ Come. ప్లీజ్. కమ్ బేబీ కమ్. రత్మాల గారు, రత్మాల గారు, అమ్మ సామాన్య, అమ్మ సామాన్య. మామ్ Come. మామ్ ఆంటీ పిలుస్తుంది. బేబీ వినమ్మా. నాకేం చెప్పొద్దు. రత్నమాల గారు, ఆగండి, నా మాట వినండి. నేను చెప్పేది వినండి. రత్నమాల గారు, జరిగిందంతా మర్చిపోండి. సామాన్యకి సూర్యకి పెళ్లి జరిపించే బాధ్యత నాది. ఆ చూశాను మీ బాధ్యత. అక్కడ మీరు తప్ప మీ ఫ్యామిలీలో ఒక్కరైనా సమంత తప్పు చేసింది దాన్ని బయటికి గెంటి సామాన్యతో సూర్య పెళ్లి జరిపించాలని అన్నారా? ఈ సిచ్యువేషన్ లో హౌ కెన్ ఐ బిలీవ్ యూ? అయ్యో, ఈ క్షణంలో ఆ శామ్ని ఎవరు ఏమనకపోవచ్చు, కానీ ఆ తర్వాత మాత్రం తన్ని ఇంట్లో ఉండనివ్వరండి, బయట గెంటేస్తారు. ఐ విల్ నాట్ బిలీవ్ యూ. గెట్ ఇన్ బేబీ. అది కాదు రత్మాల గారు, అది నా మాట. అమ్మ సామాన్య, సామాన్య సామాన్య సామాన్య, నువ్వేనమ్మా నా కోడలివి. నా మాట వినమ్మా, నా మాట విని వెళ్ళదమ్మా ప్లీజ్. నా మాట విను. మామ్ ఆంటీ ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నారు కదా. డోంట్ టాక్ ఎనీ మోర్. కమ్ ఆన్, గెట్ ఇన్ టు ద కార్ నౌ. అయ్యో రత్నమాల గారు, నా మాట వినండి మీరు ప్లీజ్. వెళ్ళొద్దమ్మా. బేబీ నీకే చెప్పేది, కార్ ఎక్కు. అమ్మ సామాన్య చెప్పమ్మా, వెళ్ళొద్దమ్మా. సామాన్య నా మాట విను. రత్నమాల గారు, అమ్మ సామాన్య నా మాట వినండి ప్లీజ్ అండి, అర్థం చేసుకోండి. నేను చెప్తాను కదా, ప్లీజ్ వెళ్ళొద్దండి, నా మాట వినండి. రత్నమాల గారు తీసుకెళ్ళకండి సామాన్యని. సామాన్య నువ్వైనా చెప్పమ్మా. సామాన్య నువ్వైనా చెప్పమ్మా. రత్నమాల గారు, బాబు నువ్వు ఆగు బాబు. అయ్యో నేను మాటిస్తున్నాను కదా. అమ్మా సామాన్య నువ్వు ఆగమ్మా ప్లీజ్. రత్నమాల గారు, అయ్యో ప్లీజ్ ఆగండమ్మా, ఆగండి. సామాన్య, మామ్ షట్ అప్. సామాన్య, సూర్య, డ్రైవర్ కార్ ఆపు. బేబీ స్టాప్. నువ్వు వెళ్ళావంటే నా మీద ఒట్టే. సామాన్య, సామాన్య. అయ్యో 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 అయ్యో. జయంతి! అమ్మ జయంతి, ఏమైందమ్మా? అమ్మ జయంతి, జయంతి, అమ్మా ఏమైందమ్మా? అమ్మా జయంతి, జయంతి, చెల్లి ఏమైంది? పిన్ని, పిన్ని ఏమైంది? అత్తయ్య గారు, పిన్ని. అమ్మ జయంతి, అమ్మ జయంతి, జయంతి ఏంటి ఏమైంది? సూర్య, సామాన్యని పిలు సూర్య. అమ్మా నీకేమైంది చెప్పు. ఏమైందమ్మా? సామాన్య. అమ్మా జయంతి ఏమైందమ్మా? సూర్య ఏంటి బాబు, ఏమైంది మీ అమ్మకి? అదే అర్థం కావట్లేదు నాయనమ్మా. అమ్మా సూర్య, సామాన్యని పిలురా. అత్తయ్య గారు, మీరేనా చెప్పండి అత్తయ్య గారు. కమ్ బ్యాక్.
జయంతి సూర్య సామాన్యని పిల్లరామా. సామాన్య ఏంటమ్మా, నీకేమైంది? జయంతి ఏమైంది జయంతి? నువ్వు పిలిస్తే తను ఆగుతుందిరా, నువ్వు పిలిస్తే ఆగుతుందిరా. పిల్లవరా, లేకపోతే నా ప్రాణాలు ఇటు నుంచే పోతాయి. జయంతి అంత మాట అనకమ్మా జయంతి, నీకేం కాదులే. అత్తయ్య గారు సామాన్య అమ్మా, సామాన్య జయంతి. నాకు కోడలుగా కావాలి. అమ్మో, వాళ్ళని వెనక్కి పిలవండి, లేకపోతే నేను బతకలేను. జయంతి సూర్యకి మీరైనా చెప్పండి, వాళ్ళని వెనక్కి పిలవమని చెప్పండి. పిలువు సూర్య. అమ్మ, త్వరగా సూర్య పిలువు. పిలువు. సూర్య పిలుస్తావా లేదా? పిలవ్వా? సూర్య, సామాన్యని పిలువు. సూర్య, జయంతి ఉండమ్మా, సామాన్య వచ్చేస్తుందిలే. అమ్మా, సామాన్య, విల్ యూ కమ్ బ్యాక్? బేబీ, సామాన్య వస్తుందా? అమ్మా, సామాన్య రా. నీకేం కాదమ్మా, కంగారు పడుకో, నీకేం కాదు. చెల్లి, సామాన్య వచ్చేస్తుంది, నీకేం కాదు. హా, సామాన్య రా. అమ్మా, అమ్మయ్యా. ఇంక సరే, ఎవరన్నా డాక్టర్ని పిలుస్తారా? నేను చేస్తాను వదిన గారు. త్వరగా డాక్టర్కి ఫోన్ చేయండి. హలో, డాక్టర్ కవిత గారండి? ఈ మనసుల కలయిక ఏంటో, ఈ మమతల వంతెనలేంటో, ఈ తూర్పు పడమట ఒకటిగా కలవటమేమిటో, కల చెదిరిన ఈ కథ ఏంటో, కనుజారెను కన్నీరేంటో, ఈ చీకటి వేకువ మధ్యన గోప్యం ఏమిటో. 5 వేళ్ళు ఒక్క తీరు ఉండలేవని తెలిసి కూడా కలత చెందుటెందుకో మరి, కంటిలోన నలుసు పడిన బాధ కలుగులే. అత్త, చెల్లికి ఏమైందత్త? అసలు డాక్టర్కి ఫోన్ చేసామని చెప్పారు, ఇంతవరకు రాలేదేంటి? అలాగే వదిన గారు, నేను ఇంకోసారి ఫోన్ చేస్తాను. డాక్టర్ గారు వస్తారు, ఏర్పాట్లు అవి చూడండి. జయంతి ఏమైంది జయంతి? రిలాక్స్ జయంతి. డాక్టర్ కవిత గారేనా? ఏంటండి ఇంకా రాలేదు? ఇక్కడ పేషెంట్ పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది, తొందరగా రండి. డాక్టర్ వచ్చి తాడు పేడు తేల్చిస్తే ఈ కుటుంబం మొత్తం చెక్కలైపోద్ది. అప్పుడు ఏం జరిగినా మనకు అనుకూలంగా మార్చేసుకోవచ్చు. ఐ డోంట్ అండర్స్టాండ్. వాట్ ఈస్ దిస్ గోయింగ్ ఆన్ టు హియర్? ఇదంతా మీ డాడీకి తెలిస్తే మన ఇద్దరిని కలిపి తిడతారు. ఇంకా కోపం వస్తే ఏకంగా చంపేస్తారు. మీ డాడీ కోపం నీకు తెలియంది కాదు కదా? డాడ్కి చెప్పడం ఎందుకు? వాట్? ఏమంటున్నావు బేబీ? డాడీకి మ్యాటర్ తెలియ నీకు, దాట్స్ ఇట్. ఆయనకి తెలియకుండా ఎన్నాళ్ళని దాస్తాం? నీకు వజ్రపాటి ప్రాపర్టీ కావాలా వద్దా? అలాగని ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేం కదా. ప్రాపర్టీని నువ్వు వదులుకున్నా నేను మాత్రం సూర్యని వదులుకోను మామ్. సూర్య అనే నా హబ్బీ అని నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యాను మామ్. అది కాదు బేబీ, లేట్ కాకుండా ఈ ప్రాపర్టీ మొత్తం మన చేతికొచ్చే ప్లాన్ ఏదైనా ఉంటే అది ముందు చూడాలి. దానికోసమైనా మనం ఇక్కడ ఉండాలి, ఇలాంటివన్నీ భరించాలి. నిజమే, బట్ మామ్ ఇంకేం ఆలోచించుకో. నీకు వజ్రపాటి ప్రాపర్టీ, నాకు సూర్య, అంతే.
మామ్ డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు విన్ దిస్. డోంట్ వరీ మామ్. ఓకే బేబీ. అమ్మా, కూతురు గుళ్ళో లింగాన్ని మింగుదాం అనుకుంటే తల్లి ఏకంగా గుణ్ణే మింగేద్దామని చూస్తుందిగా. పేరుకు సామాన్య గాని కీళ్ళు సామాన్యులు కాదు. హె, ఆ మాత్రం మాకు తెలీదా ఏంటి? చూపిస్తా చూపిస్తా. ఇంత లేట్ అయితే ఎలా డాక్టర్ గారు? అవతల పేషెంట్ సీరియస్. రండి రండి డాక్టర్ గారు రండి. డాక్టర్ గారు, తనకి ఏమైందో త్వరగా చూడండి. గుండె పట్టుకుని పడిపోయింది. త్వరగా చూడండి. ఒరే నాగేశ్వరరావు, నువ్వు అరవబాకరా. డాక్టర్ గారు వచ్చింది చూడటానికే కదా. నువ్వు కాసేపు ఉండు. కొంచెం జరుగుతారా? జయంతి, మా జయంతికి ఏమైంది డాక్టర్? ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. మీరంతా కొంచెం బయటకు వెళ్ళండి. పదండమ్మా. పద పద్మ. రండి. నర్స్, నర్స్ ఇమీడియట్లీ ఎక్విప్మెంట్ తీసుకురా, క్విక్. ఓకే. నర్స్ ఇంజెక్షన్ ఇవ్వు. డాక్టర్, మా అమ్మకి ఎలా ఉంది? పేషెంట్ పరిస్థితి చాలా వీక్ గా ఉంది. రికవరీ అయ్యే వరకు ఏం చెప్పలేం. దాదాపు రిస్క్ లో ఉన్నట్లే. ఆ? కత్తితో చక్కగా పొడిచి కాటంతో కట్టుకట్టినట్టు పెళ్ళాం గుండెల మీద గుద్ది ఇప్పుడెందుకురా ఏడుస్తున్నావు? అందరి సానుభూతి పొందుదామనే, లేకపోతే ఈ మాత్రం పడకపోతే నువ్వు చేసిన ఏదో పనికి మేకప్ సరిపోదనే. కట్టుకున్న భార్యను చంపుకోవాలని ఎవరు మాత్రం అనుకుంటారు? ఎవరో అనుకుంటే నాకెందుకురా ఈ కంట శోష? నువ్వు అనుకున్నావు కాబట్టి నేనంటున్నాను. మీరు కాస్త ఆపుతారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నీ బాబు చేసిన బాగోతం నాయనా. ఇంటి పరువు తీసిపోయిన దాని కూతుర్ని మీ అమ్మ ప్రాణాలు తీయడానికి తీసుకొచ్చిన నిర్వాకం గురించి మాట్లాడుతున్నాను. గుళ్ళో ఉన్న చెట్టును పూజిస్తాం, అదే చెట్టు మన ఇంటి గోడలో మొలిస్తే నరికేస్తాం. ఎందుకు? ఆ చెట్టు మన ఇంటిని కూల్చేస్తుందేమోనని. ఆ మాత్రం ఇంగితం లేకుండా ఓ గంజాయి చెట్టు తులసి మొక్కను తీసుకొస్తే నాకు గంతలు కట్టి దానికి పట్టం కట్టాలనుకుంటారా? ఇదిగో బాబు, మీ అమ్మ గుండె బలం పుంజుకోవాలంటే సామాన్య లాంటి ఆక్సిజన్ కావాలి, కానీ ఆ స్కామ్ లాంటి కార్బన్ డైఆక్సైడ్ కాదు. ఆ కాలుష్యాన్ని ఎంత తొందరగా ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తే గానీ మీ అమ్మకి ప్రాణవాయువు అందదు. ఇది చేయడం మీ వల్ల ఎవరి వల్ల కాదు, కానీ నేనే చేస్తాను. ఇది నా వల్లే కావాలి. స్కాము, నీ స్కామ్ బయటపడిపోయింది.
నీ ప్లాను అయిపోయింది. ఇంకా కూర్చున్నావేంటి? లే. ఆ, అయ్యో వదులు వదులు. బంగారం లాంటి పిల్లని అలా లాక్కుపోతావేంటయ్యా? నీ చేతులు ఇరిగిపోను, నీ చేతులు పడిపోను. వదలరా, వదులు. అయ్యయ్యో సమంత, అయ్యయ్యో వదలరా పిల్లని.